చూడు ఎలా ఉందో దాని అవతారం. గంగిరెద్దుకి ప్యాంట్ షర్ట్ వేసినట్టుంది. ఐఎమ్ సారీ అండి, నేను కావాలని గదిలోకి రాలేదండి. ఇప్పుడు ఆ విషయం అవసరమా? ఈ తాళిబొట్టు ఎంతుంది? మీరు చెప్పినంతే ఉందండి. లేదు, నేను చెప్పింది 12 గ్రాములు. ఇది 9 గ్రాములే ఉంటుంది. అంటే 3 గ్రాములు తగ్గింది. లేదు దిరిగారు, మేము సరిగ్గానే చేయించాం. మాట్లాడకో. నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? బంగారం వ్యాపారం చేసి బంగళాలు కొన్నాం. డైమండ్ బిజినెస్ చేసి ఇంత స్థితిలో ఉన్నాం. నోట్ల వెయిట్ చూసి ఎన్ని లక్షలో చెప్పగలను. బంగారం బరువు చూసి ఎంత తగ్గిందో చెప్పగలను. అలాంటిది నన్నే తప్పు పడుతున్నావా? నిజం వదిన గారు, ఎక్కడో పొరపాటు జరిగింది, క్షమించండి వదిన గారు. కుదరదు. ఒక్కసారి తప్పు చేస్తే క్షమిస్తాను, రెండోసారి తప్పు చేస్తే మందలిస్తాను. కానీ పదే పదే తప్పు చేస్తే శిక్షిస్తా. ప్రణయ్, ఏ ప్రణయ్! అమ్మా, ఏంటమ్మా? రే, నేను చెప్పానా వీళ్ళు మన తాహతికి తోగరని? వీళ్ళు మనల్ని అందుకోలేరని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, తాళిబొట్లో 3 గ్రాముల బంగారం తగ్గింది. సారీ అత్తయ్య, ఈ ఒక్కసారికి. నోర్మై, ఎన్నిసార్లు చెప్తావు అదే పాత మాట? ఇప్పుడు నేను క్షమిస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అమ్మా, 3 గ్రాములే కదా, పోనీలే అమ్మా, మనకేం తక్కువ. ఏయ్, అన్నీ ఎక్కువే. అందుకే అంటున్నాను, ఇలాంటి తక్కువ మనుషులతో మనకి వియ్యం సరికాదని. చూడ్రా, నా ఇంటి కోడల మెళ్ళలో ఉండే తాళిబొట్టు నా ఇంటి స్టేటస్ ని చూపించాలనుకున్నాను. అలాంటిది ఈ తాళిబొట్టు దీని మెళ్ళలో కనబడుతుందా? ముఖ్యమైన తాళి విషయంలోనే ఇంత నిర్లక్ష్యమైతే రేపు భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ఊహించగలను. దీని సంగతి చెప్పాలి. తప్పైపోయింది వదిన గారు, ఈ పెళ్లి జరగనివ్వండి. వారం తిరిగేసరికి మీరు కోరినట్లే తాలిబొట్టు చేయిస్తాను. వారం దాకానా? అప్పటి వరకు నా పరువేం గాను. వచ్చిన నా బంధువులందరి ముందు నేనెలా తలెత్తుకోను? చెప్తా. ఆంటీ, ఇప్పుడు తలదించుకునేంత తప్పేం జరిగింది? మీరు చీర కట్టుకున్నంత వయసు లేదంటే నాకు. చిన్నపిల్లని, కోప్పడకండి. తెలుసుగా, నోరు మూసుకో. నేను నోరు తెరిచింది మిమ్మల్ని ఎదిరించాలని కాదు. అన్నీ తెలిసిన మీరు కొన్ని విషయాలు మర్చిపోతున్నారు. మీలో ఉన్న మంచి లక్షణాన్ని అణచిపెడుతున్నారు.
అది చెప్పాలనుకుంటున్నాను. ఆంటీ, సాయంత్రానికి భోజనం లేని వాళ్ళు కూడా వాళ్ళ కోరికలు తీర్చాలని, భగవంతుడికి బంగారు పాతరక్షలు చేయిస్తామని, ఊగడానికి ఉయ్యాల చేయిస్తామని మొక్కుకుంటారు. నిజంగా భగవంతుడికి ఊగే ఉయ్యాల చేయించడానికి సామాన్య మానవుడు తూగగలడా? రెండు గ్రాముల కానుకలేసి 2000 కోరికలు కోరుతారు. అక్కడ భగవంతుడు బంగారాన్ని చూడ్డా అంటే బంగారం కన్నా పవిత్రమైన గొప్ప భక్తుడి మనసును చూస్తాడు. నిష్ఠగా ఆ భక్తుడు నీటితో అభిషేకం చేసిన నిలువెత్తున పొంగిపోతాడు. ఆంటీ, పార్వతీ దేవతే, జానకీ దేవతే, కాని పట్టుచీర కట్టిన పార్వతి కన్నా నారచీర కట్టుకున్న సీతమ్మ గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటామని నేను మీకు చెప్పాలా ఆంటీ? ఎక్కడో ఉన్న ఇద్దరు మనుషుల్ని, రెండు మనసుల్ని ఏకం చేయడానికి కావాల్సింది 3 ముళ్ళు 7 అడుగులు మాత్రమే. కాని బంగారం కాదాంటీ, పసుపు కొమ్ము కట్టినా దాని పవిత్రత పోదు. ఎందుకంటే పెళ్లికున్న పవర్ అలాంటిది, ప్రేమలో ఉన్న మ్యాజిక్ అలాంటిది. ఆంటీ, 50 కిలోల బంగారంతో అత్తవారింట్లో అడుగుపెట్టిన అమ్మాయిలు 6 రోజులైనా కాపురం చేయని వాళ్ళున్నారు. పాత చీర కట్టుకుని పసుపు కొమ్ము కట్టించుకునొచ్చి పతియే దైవమని పాడెక్కే వరకు ప్రయాణం చేసేవాళ్లు ఉన్నారు. ఆంటీ, శృతి సీతమ్మ కాకపోవచ్చు, కాని సీతమ్మంత గొప్ప మనసుంది. అలాంటి మనసుని గ్రామంతో కొలవకండి, మనసుతో కొలవండి. మీకు లెక్క సరిపోతుంది. అమ్మా, నువ్వు చిన్నపిల్లవి కాదమ్మా. నా అవివేకాన్ని నాకే చూపించి బెత్తం పట్టుకుని మందలించిన మా అమ్మలా కనిపిస్తున్నావు. నువ్వు చాలా గొప్పదానివమ్మా. ఆంటీ, ప్రణయ్, ముహూర్తానికి ఇంకో గంటే టైం ఉంది. వెళ్ళి అందరూ రెడీ అవ్వండి. సరైన ముహూర్తంలోనే నా కోడలి మెళ్ళో నువ్వు తాళి కట్టాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నీ మేలు మర్చిపోలేము. వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. అలాగే. థ్యాంక్స్ అమ్మా. అమ్మా చెల్లెమ్మ, ఏంటమ్మా ఇది? 18 ఏళ్లకే పంచుల మీద పంచులు, తాళిబొట్టు గురించే గంట చెప్పినావు. ఎట్లా తెలుసు మనకి ఇవన్నీ? పిచ్చోడా, సినిమాలు చూడట్లేదా? ఎస్వి కృష్ణారెడ్డి, ఈవి సత్యనారాయణ ఎన్ని సినిమాల్లో చెప్పలేదు?
కొట్టాను. ముసల్ది పడిపోయింది. నువ్వు ఎన్నైనా చెప్పు, మీ ఇద్దరు టేస్ట్లు కలిసినాయంటే నేను నమ్మా. ఎందుకు నమ్మో? టేస్ట్లు కలవకుండానే, అభిప్రాయాలు తెలియకుండానే, ఒకరికొకరు తెలుసుకోకుండానే లవ్ చేసుకుంటామా? మా ప్రేమ పెళ్లి వరకు వస్తుందా? కానీ ఒకరి గురించి ఒకరికి తెలవకపోతే ఆ పెళ్లి నిల్వదు సిస్టర్. షడప్. ఓ సిస్టర్, ఎందుకు గుస్సా అవుతావు? జర సోచాయించు. అసలు ప్రేమించుకునేది ఒకరినొకరు మస్తుగా అర్థం చేసుకునేకి, ఒకరి క్వాలిటీస్ ఒకరికి తెలవనీకి. గవన్నీ నీకు తెలుసా? రే, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేం తెలిసిన అలా మాట్లాడుతున్నావు? అమ్మా గీత, ఏంటమ్మా అలా జరిగింది? ఏం జరిగింది? సిద్ధు అనే కుర్రాడు ఏదో గదిలో ఏదో గుర్తులేదమ్మా, కానీ చాలా బాధపడిపోతున్నాడమ్మా. అసలు ఏం జరిగిందమ్మా గదిలో? నీకు అవసరమా? వెళ్ళి పని చూసుకో. ఏంటో ఈ అమ్మాయి ఇలా చెప్తుందంటే గదిలో ఏదో జరిగే ఉంటుంది. గీత, హ? ఏంటి? ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. ఏమైంది? నీ గదిలోకి సిద్ధు అనే అబ్బాయి వచ్చాడంట. పాపం, ఏం జరిగిందో గాని చాలా ఫీల్ అయిపోతున్నాడు. కాస్త ఓదార్చరాదు? ఆంటీ, నోరు మూసుకొని నీ పని మీరు చూసుకుంటారా? అదేంటమ్మా అలా అంటావ్? ఏదో జరిగిందని విన్నావు, ఉండలేక అన్నావు. దానికి అంత ఇదైపోతావా? ఏం పిల్లో ఏంటో. ఓ! వీడు మరీ టార్చర్ పెడుతున్నాడు. వీణ్ణి ఛ! కాదు. అవును, అరే కాదు. అవును. ఏంటి బాస్? ఆ, ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? చూడు ప్రణయ్, తిరుపతి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏంటి ఏమంటున్నాడేంటి? నీ టేస్ట్లు నాకు తెలియవంట, నా టేస్ట్లు నీకు తెలియవంట, అసలు మన అభిప్రాయాలే కలవ్వంట. ఇలాంటి వాళ్ళ ప్రేమ నిలవదని వాదిస్తున్నాడు. బాస్, ఒకళ్ళ టేస్ట్లు ఒకరికి తెలియకుండానే ఇంత దూరం వచ్చావా? సిల్లిగా మాట్లాడొద్దు. ఉమ్, తెలియవని నేను అంటున్నా కదా. తెలుసని నేను చెప్తున్నా. ఆ, గట్లనే. అదే నిజమైతే నేను మీకో టెస్ట్ పెడతాను. మీకు ఓకేనా? టెస్టా? ఏంటది? ఇంకా టెస్ట్ ఏంటంటే మీ ఇద్దరికి గిదిగోండి చెరోక తెల్ల కాగితం ఇస్తాను. ప్రణయ్ టేస్ట్లేంటో నువ్వు రాయాలి, నీ టేస్ట్లేంటో ప్రణయ్ రాస్తాడు. అవి కలిసినాయనుకో మీరిద్దరు జబర్దస్త్ లవర్స్ అని ఒప్పుకుంటాను. రాస్తుంది. కాబోయే భర్త గుణగణాలేంటో కట్టుకోబోయే భార్యకి తెలీదా? రాస్తుంది. తన ప్రేమలో నిజాయితీ ఉందని నిరూపిస్తుంది. మ్హూ. అయితే మావాడు రాస్తాడు. అమ్మాయిల టేస్ట్లు అబ్బాయిలకే బాగా తెలుస్తుంది. ఇందులో చిన్న లిటికేషన్ ఏంటంటే 10లో 8 మ్యాచ్ అవ్వాలి, లేదంటే ఓడిపోయినట్టే. అబ్బో, 10 మ్యాచ్ అవుతాయి, మేమే గెలుస్తాం. ఆహా, గెలుపు మావాడిదే. ఇదిగో తీసుకోండి, మీరు తీసుకోండి. శృతి, మనం ఓడిపోకూడదు. రాయ్, కమోన్ శృతి, రాయ్.
ఓకే. ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు నా దగ్గర ఉన్నట్టు. ముందు మన ప్రణయ్ బాబుది. శృతికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. నాకు మాత్రం ఇష్టం ఉండదు. ఇప్పుడు శృతి ఏం రాసిందో చూద్దాం. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, కానీ ప్రణయ్కి ఐస్ క్రీమ్ అంటే చిరాకు. నంబర్ 2, శృతి ఏం రాసింది? ప్రణయ్కి బ్లూ కలర్ అంటే పిచ్చి, కానీ నాకు పెద్దగా నచ్చదు. ఇప్పుడు ప్రణయ్ది. నాకు బ్లూ కలర్ అంటే ప్రాణం, కానీ శృతికి అంతగా నచ్చదు. వావ్! మూడోది, ప్రణయ్ ఏం రాశాడు? నాకు మహేష్ బాబు అంటే ఇష్టం, కానీ శృతి షారుఖ్ ఖాన్ అంటే పడి చచ్చిపోతుంది. ఇక మా సిస్టర్ ఏం రాసిందో? ప్రణయ్కి ప్రభాస్ అంటే ఇష్టం, నాకు మాత్రం అమీర్ ఖాన్ అంటే ఇష్టం. పర్వాలేదు. అమ్మలారా, అయ్యలారా, అక్కల్లారా, తమ్ముళ్ళారా, విన్నారుగా మొత్తం. ఏమైంది? 10 విషయాల్లో 8 మ్యాచ్ కావాలి అన్నాం, కానీ ఇద్దరు కలిసి 3 విషయాల్లో మ్యాచ్ అయిండ్రు. మిగతా 7 మ్యాచ్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఇప్పుడు ఏమంటారు? ఏమంటారు? రేయ్ ప్రణయ్, అమ్మాయిల గురించి అబ్బాయిలకి ఎక్కువ తెలుసని బిల్డప్ ఇచ్చాను రా. ప్రేమించావు కదరా, ఆ మాత్రం తెలీదా? పరువు తీసావురా. శృతి, ఏమి నీకు? నువ్వు కరెక్ట్ గా రాసుంటే గెలిచేవాళ్ళం. పరువు తీసావు. అంటే టేస్టులు కలవకపోతే ప్రేమ లేనట్టేనా? ఇక్కడ కాన్సెప్ట్ అదే కదా. ఆపండి బాబు, ఆపండి. రేయ్, తల తీసేసినట్టుందిరా. అదే నేనైతేనా ఏం చేసాడు రా? ప్రతి విషయం, ప్రేమించే వాళ్ళ టేస్ట్, వాళ్ళ ఇష్టాలు, అయిష్టాలు అన్ని చకచక రాసేసేవాడిని. పోనీ ఇప్పుడు రాయ్. ఏం అక్కర్లేదు. ఒరే, ఓ రెచ్చిపోతున్నావు కదరా, రాయరా. అరే బాబు, నేనెవరిని ప్రేమించలేదురా. ఎవరి గురించి రాయాలి చెప్పు? నీ మనసులో ఎవరో అమ్మాయి ఉంది కదరా, ఆ అమ్మాయి గురించే రాయ్. గీత, పరువు పోయింది. మనం ఓడిపోకూడదన్నావుగా, ఈసారి నువ్వు రాయి. నేనా? అవును, నువ్వే. నీ మనసులో ఎవరున్నారో వాళ్ళ గురించి రాయి. నా మనసులో ఎవ్వరూ లేరు. ఎవరూ లేకపోతే కాబోయే వాడి గురించైనా రాయి. ప్లీజ్ గీత. కాబోయేవాడా? అవును గీత, అదే. ఏదో ఒక రోజు నీకు మొగుడొస్తాడుగా, అతను ఎలా ఉండాలో రాయ్. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో రాసేయ్, అంతే.
నాకు ఈ ఆట నచ్చట్లేదు. నాకు నచ్చట్లేదు. నో, రాయాల్సిందే. ఏ అబ్బాయికైనా ఏ అమ్మాయికైనా తన లైఫ్ పార్ట్నర్ గురించి కొన్ని ఊహలు ఉంటాయి. ఆ ఊహలన్నీ నువ్వు ఊహించి పేపర్ మీద పెట్టాల్సిందే. అదే చాలు. రేయ్, ఆలు లేదు చూలు లేదు, ఇక ఈ పేపర్ ఏం చేసుకుంటావురా? ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకుంటాం. నీకెందుకురా? తమరు టేస్టులు కూడా మాకు తెలియాలి కదరా. ఎంత పెద్ద గొప్ప టేస్టులు మేము చూస్తాం. రాయరా. ఇంకా చూస్తావేంటి గీత? పేపర్ తీసుకొని నీ కళ్ళలో రాకుమారుడి గురించి రాయి. రాయ్ గీత, రా. తీసుకో.